ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనే హెల్త్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మలేరియా, ఫైలేరియా, జోనల్ మలేరియా కార్యాలయాల్లో అన్ని ఖాళీలను ప్రకటించాలని కోరుతూ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద హెల్త్ అసిస్టెంట్లు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లాల్లో 1500 గ్రామ సచివాలయాలు, 476 హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేపట్టడం వల్ల సిబ్బంది కొరతతో పనిభారం పెరిగి ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని వాపోయారు. కొత్త జిల్లాల వారీగా బదిలీలు చేపట్టడం వల్ల ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్కు 4 నుండి 8 సచివాలయాల బాధ్యతలు వచ్చే అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహనాయక్ ఆందోళనకారులతో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా హెల్త్ అసిస్టెంట్లకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. నాకు అవకాశం ఉన్న మార్గం ఇది. డిస్ట్రిక్ట్స్ ఎక్కడైనా వైలేట్ అయి ఉంటే అది అట్ ద ఎండ్, కానీ నిర్ణయం చేశారు శ్రీకాకుళం జిల్లా. నా పేరు శ్రీనివాస్ చీకట్ల. నేను యునైటెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్విబిడిసిపి మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఒక ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఏంటి, హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా ఎన్విబిడిసిపిలోకి అంటే డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పారు. కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 476 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు 1500 అర్బన్తో కలుపుకొని. అలాగే డివైడ్ చేసుకున్నా కూడా 2 నుండి 4 సచివాలయాలు వస్తాయి. అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తా ఉన్నారు. ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో 185 మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు. అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి, ఎందుకంటే 2 నుంచి 3 ఇస్తున్నారు. అక్కడ కాకినాడ జిల్లాలో 170 మంది ఉన్నారు, ఇక్కడ 4 నుంచి 5 వస్తూ ఉన్నాయి. అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి 8 సచివాలయాలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ ప్రతిపాదికన మనం అర్థం చేసుకోవాలి? అలాగే ఫైలేరియాని, మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి, అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని, మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ అసిస్టెంట్స్ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లు అనేది ఎంపీహెచ్ఏ మేల్కి కేటాయించమన్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా, మలేరియా, యూపీఎస్సీలు, అలాగే మ్యాపింగ్ చేసినటువంటి సచివాలయాలు అన్నీ కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా 476 మందిని కౌన్సిలింగ్ పిలిచి 2 నుండి 4 సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.